హాయ్ మీ పేరు? వైష్ణవి. సో మరి నెక్స్ట్ ఏపీ సీఎం ఎవరు? నేనైతే చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ అండి. చంద్రబాబు నాయుడు వస్తాడని అనుకుంటున్నాను. ప్రజెంట్ చంద్రబాబు వచ్చి తర్వాత ఒక మంచి పోస్ట్లో పవన్ కళ్యాణ్ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ నౌ సిబిఎన్ టు కమ్. చంద్రబాబు అనుకుంటున్నాను. మరి ఒకవేళ నెక్స్ట్ వచ్చే సీఎం ఎవరైనా సరే ఎలాంటి పనులు చేస్తే ఏపీ ప్రజలకు మంచి జరుగుతుంది? పథకాలు తీసేచ్చే బెటర్. ఆల్రెడీ ఆయన గురించి ఇంకా చెప్పనవసరం లేదు. హైదరాబాద్ ఎంత డెవలప్లో ఉందంటే కారణం సిబిఎన్. ఏమి చేయకపోయినా పర్లేదు కానీ ఉన్నటువంటి యూత్కి ఒక జాబ్స్ చూపించగలిగితే చాలు. హాయ్ మీ పేరు? వైష్ణవి. సో మరి నెక్స్ట్ ఏపీ సీఎం ఎవరు? నేనైతే చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ అండి. ఎందుకు అట్లా? యాక్చువల్లీ మాకు తెలిసినంత వరకు నాకైతే చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ అంటే ఇష్టం. ప్లస్ వైజాగ్ ఇంతకుముందు హుదూద్ తుఫాను కానీ ఆ డెవలప్మెంట్స్ కొన్ని తెలిసినంత వరకు మాకు అక్కడే ఇష్టం. నా చిన్నప్పటి నుంచి హైటెక్ సిటీ డెవలప్మెంట్ చూసిందని యాజ్ ఏ ఎంటెక్ ఇంజనీర్ నాకు ఆ సపోర్ట్ మెయిన్ అక్కడ ఇస్తున్నాను అంతే. నా సపోర్ట్ దానికోసమని చంద్రబాబు నాయుడుకి. సో హాయ్ మీ పేరు? నా పేరు మంజునాథ్, నేను అనంతపురం నుంచి వస్తున్నాను. సో మరి నెక్స్ట్ ఏపీ సీఎం ఎవరు? నెక్స్ట్ ఏపీ సీఎం నేనైతే చంద్రబాబు వచ్చి తర్వాత ఒక మంచి పోస్ట్లో పవన్ కళ్యాణ్ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు టీడీపీ గెలిచింది అనుకోండి, ఇప్పుడు చంద్రబాబు గారు ఉంటారా సీఎంగా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేస్తారా? సపోజ్ సీనియారిటీ పర్సన్ చంద్రబాబు కాబట్టి అతనే ఉంటారు. ఎందుకంటే అతనికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అతను ఖచ్చితంగా తనే ఉంటాడు. బట్ పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి పొజిషన్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఒక హోమ్ శాఖ అట్లా మంచిది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో స్టేట్ అనేది చాలా డెవలప్మెంట్ చూస్తుందని నేను భావిస్తున్నాను. సో మరి మొన్న ఒక ఇంటర్వ్యూలో జగన్ గారు చెప్పారు, అంటే నేను ఇప్పటి వరకు చేయాల్సిన మంచి మొత్తం చేసేసాను, సో ఇప్పుడు నేను కుర్చీ దిగిపోయినా నాకు ఏం రిగ్రెట్స్ లేవన్నారు. దాని మీద మీ ఒపీనియన్? సార్ ఏం చేశారు సార్ అంటే ఇప్పుడు ఆయన నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి అదంతా కాదు, మనకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. ఇక్కడ హైదరాబాద్లో లాస్ట్ ప్రీవియస్గా చూసుకుంటే కేటీఆర్ గారు చేసినట్టు స్కిల్ డెవలప్మెంట్ అలా చేస్తే జనరేషన్స్కి నువ్వు ఒక మంచి చేస్తున్నట్టు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ముందుకెళ్తారనమాట. నువ్వు వాళ్ళకి వృత్తి అది ఇది ఇచ్చి వాళ్ళని ఇంకా నువ్వు సోమరిని చేస్తున్నావు తప్పితే దానివల్ల పెద్ద ఉపయోగం అయితే లేదనమాట. జస్ట్ వాళ్ళలో కాన్ఫిడెంట్ నింపి ఒక స్కిల్ ఉంటే వాడు ఎక్కడైనా వెళ్ళి ఏదైనా సంపాదించగలడు. సో అది మనకి ఇంపార్టెంట్ కదా. సో ఇంట్లో కూర్చోబెట్టి నేను పైసలు ఇస్తా అంటే అది నడవదు సార్. సో అందుకు నేనైతే చంద్రబాబు వస్తే ఖచ్చితంగా అగైన్ ఐటీలో ఒక మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఆంధ్రాలో వస్తుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను యాజ్ ఏ ఆంధ్రా గాయ్ మా పరిస్థితులు ఎట్లున్నాయో మాకు తెలుసు అనమాట. ఇప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళడం లేదంటే బెంగళూరు వెళ్ళడం, ఇప్పుడు నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను అనమాట. సో మన ఆంధ్రాలో రిసోర్స్ ఉంది, మంచి అంతా ఉండి కూడా మనం ఒక మంచి కంపెనీస్ లేవని బాధపడుతున్నాం అనమాట. సో అది ఖచ్చితంగా వీళ్ళు వస్తే మళ్ళీ అది చూడొచ్చని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా. ఓకే, ఒకవేళ మన సిబిఎన్ గారు గెలిచారు అనుకుందాం, సో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పనులు చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది? ఆయన అంటే మెయిన్ ఇదే చెప్తున్నా కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐటీ జాబ్స్ గురించి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు జాబ్స్ పరంగా. ఇంక తర్వాత ఫార్మింగ్ పరంగా కొంచెం మంచిగా చూసి అన్ని మంచి ఫెసిలిటీస్ ఇస్తే చాలు అని అనుకుంటున్నాం అంతే. మరి సిబిఎన్ గారికి ఏమని చెప్తారా? ఇంకా ఉచిత పథకాలు ఇవన్నీ వద్దు సార్. మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంతే. ఈ ఉచిత పథకాలు ఇచ్చి ఏంటంటే జస్ట్ డబ్బులు వేస్ట్, ప్రజల్ని సోమరులను చేస్తారు అంత తప్పితే అలా కాకుండా వాళ్ళకి పని కల్పించి మంచిగా అందరూ మంచిగా ఉండేలా చేస్తే చాలు అంతే, ఇంకేం. సూపర్. సో సిబిఎన్ గారికి ఏమని చెప్తారా? సార్ అంతే సార్, నాదేంటంటే మీరు వన్స్ ప్రభుత్వంలోకి రాగానే దయచేసి అన్నిటి మీద ఫోకస్ చేసి తర్వాత పూర్వ వైభవం తీసుకురండి ఏపీకి, అదొకటే కోరుతున్నా. సో హాయ్ మీ పేరు? రాకేష్ అండి నా పేరు. సో ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో మరి ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు? సో చంద్రబాబు నాయుడు వస్తాడని అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే. ఓకే, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు క్యాజువల్గా మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం బట్టి చంద్రబాబు నాయుడు వస్తాడేమో అని అనుకుంటున్నాను. సో మరి మొన్న జగన్ గారు చెప్పారు కదా, నేను ఇప్పటి వరకు చాలా చేసిన, ఐ హ్యావ్ డన్ సో మచ్, కానీ ఇప్పుడు నేను కుర్చీ ఒకవేళ దిగిపోయినా కూడా నాకు రిగ్రెట్స్ అనేవి ఏం లేవు, సో నేను హ్యాపీగా దిగిపోతాను అన్నారు. దాని మీద మీ ఒపీనియన్? ఫైన్. ఇప్పుడు మనం కేసీఆర్ గారిని చూసుకున్నట్టయితే ఆయన చాలా చేశారు. మనకు తెలుసు కేసీఆర్ గారు ఏం చేశారో తెలంగాణకి. అన్నీ చేసినా కూడా కేసీఆర్ గారిని దింపేసి వేరే కొత్త క్యాండిడేట్ నిలబెట్టడం జరిగింది. మరి అట్లయితే జగన్ గారిని కొంచెం నెగటివ్ ఇంప్రెషన్ ఉంది ప్రజలకు చూసుకున్నట్టయితే. సో ఆయన గెలుస్తాడని మేము గెలవచ్చు గెలవకపోవచ్చు, కాకపోతే చంద్రబాబు నాయుడు వస్తాడని మాత్రమే అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు అని అనుకుంటున్నారు. సో మరి నెక్స్ట్ వచ్చే సీఎం ఎలాంటి పనులు చేస్తే ఏపీ డెవలప్ అవుతుంది? ఫైన్, చూసుకోవాలండి. ఇప్పుడు అంతకుముందు ఎవరైతే చేయలేకపోయారో ఆయన ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మైగ్రెంట్స్గా చాలామంది ఏపీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు ఇక్కడ దాకా రాకుండా అక్కడనే చేసుకోవడం అయితే, అంటే ఇప్పుడు
ఇప్పుడు తెలంగాణలో వేరే వేరే స్టేట్స్కి వెళ్ళి చేసుకోకుండా హైదరాబాద్ని ఎట్లయితే డెవలప్మెంట్ జరిగిందో సేమ్ వాళ్ళు కూడా అలాంటి జాబ్ ఫెసిలిటీస్ కలిగించడం జరిగితే చూసుకోవచ్చు. ఐటీ కంపెనీసా? ఆఫ్ కోర్స్. సో మరి ఒకవేళ నెక్స్ట్ వచ్చే సీఎం ఎవరైనా సరే ఎలాంటి పనులు చేస్తే ఏపీ ప్రజలకు మంచి జరుగుతుంది? పథకాలు తీసేచ్చే బెటరు. అంటే అప్పులు ఎక్కువ కాకుండా మంచిగా డెవలప్ చేసుకోవచ్చు. పథకాలు వేస్ట్. ఓకే, పథకాల వల్ల ప్రజలని ఇట్లా లేజీ చేస్తున్నారని కూడా అంటున్నారు. ఉంటుంది నా 10,000కి లేజీ అవుతారు ఎవరన్నా కుటుంబంలో. 10,000 అంటే ఒక మనిషి 8 గంటలు కష్టపడితే నెలకు వచ్చే 10,000. ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడు మీకు సంవత్సరానికి 10,000 ఇచ్చే 2 రోజులు అయిపోతుంది మీకు. దానివల్ల లేజీ ఏం కాదు. కాదే మన ఇంటికి కొంచెం ఏమన్నా అవసరం పడుతుంది అంతే, ఒక వారానికి ఒక నెలకు అంతే. దానివల్ల సోమరిపోతులు ఏమి అవ్వరు. ఓకే, సో మరి జగన్ గారికి ఏమని చెప్తారా? పథకాలు తీసేసి మంచిగా వచ్చే 5 సంవత్సరాల్లో మీరు బాగా డెవలప్మెంట్ చేసి బెటర్ అనమాట. హాయ్, మీ పేరు? నా పేరు మణికుమార్ అండి. సో మరి నెక్స్ట్ ఏపీలో సీఎం ఎవరు? చంద్రబాబు అనుకుంటున్నాను. ఎందుకట్లా? అలా ఉంది గవర్నమెంట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి. పాలన కానీ ఏమీ లేదు, జనాలే బాగా ఇబ్బంది పెడుతున్నాడు. అందరూ కూడా బాగా ఇది బాగా వ్యతిరేకంగా కూడా ఉన్నారు. దానికి ఖచ్చితంగా ఇప్పుడు గుణపాఠం చెబుతారు ఖచ్చితంగా ఏపీ వాళ్ళు. సిబిఎన్ గారు పొరపాటున జగన్ మాత్రం వస్తే ఈసారి ఏగలిగిద్దాం సీఎం జగన్ పక్కా ఇది. సో మరి మొన్న ఇంటర్వ్యూలో జగన్ గారు చెప్పారు, అంటే ఇప్పటి వరకు నేను నా వల్ల అయినంత మంచి చేశా, ఇప్పుడు నేను కుర్చీ దిగిపోయినా కూడా నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు అని చెప్పారు. దాని మీద మీ ఒపీనియన్? అన్ని తప్పులు కప్పిపుచ్చుకోవడానికే. ఆ తర్వాత తప్పులన్నీ బయటకు వస్తాయి, ఏమి ఉండదు ఇంకా తర్వాత బయట కనిపించడం. ఇంకా ఇప్పుడు అన్ని మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాడు పథకాలని అయ్యని ఇయ్యని, కానీ అవి ఏమీ ఉండదు. మళ్ళీ చాలామంది లాస్ అయ్యారు ఆయన వల్ల పాపం. తప్పదు. ల్యాండ్ ఉన్న వాళ్ళు కూడా అమరావతి దగ్గర కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు జనాలు. సో మరి నెక్స్ట్ వచ్చే సీఎం ఎలాంటి పనులు చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది? ఆల్రెడీ ఆయన గురించి ఇంకా చెప్పనవసరం లేదు. హైదరాబాద్ ఎంత డెవలప్లో ఉందంటే కారణం ఇది వైఎస్ఆర్ అండ్ సిబిఎన్. వీళ్ళిద్దరు లేకపోతే ఇలా లేదు అసలు హైదరాబాద్. ఇంకా అందరికీ నమ్మకం. ఇంకా అవసరం కూడా లేదు, ఇంకా నుంచి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అది. సో మరి సిబిఎన్ గారికి ఏమని చెప్తారా? సిబిఎన్ గారికి ఇంకా అసలు చెప్పడానికి నో వర్డ్స్, అంతే. ఇంకా కంగ్రాచులేషన్స్ అని చెప్పేశాడు అంతే డైరెక్ట్. హాయ్, మీ పేరు? నా పేరు బైప్రెడ్డి. సో మరి నెక్స్ట్ ఏపీలో సీఎం ఎవరు? పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ నౌ సిబిఎన్ టు కమ్. జగన్ గారు అన్నారు కదా, ఇప్పటి వరకు అయితే నేను చాలా మంచి పనులు చేశాను, నా వల్ల అయినంత వరకు. ఇప్పుడు నేను ఒకవేళ కుర్చీ దిగిపోయినా కూడా నాకేం రిగ్రెట్స్ లేవన్నారు. దాని మీద మీ ఒపీనియన్? దట్స్ వాట్ యాక్చువల్లీ వాట్ ఎవర్ దే డిడ్ ఇట్. బట్ వాట్ హ్యాపెన్స్, ఐ వుడ్ సే he did it for below poverty line people, the lower people. But above the middle class and above the people, I think he don't do anything. He didn't do as well. అంటే అందరు అగేన్స్ట్గా ఉన్నారు కదా. అగెనిస్ట్గా ఉన్నారు అనేది కాదు విషయం ఇక్కడ. తను చేశాడు, బట్ కాకపోతే చేశాడు కానీ ఏమంటాం, పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ బాగా చేశాడు. బట్ కానీ మిడిల్ క్లాస్ అబవ్ ఉన్న వాళ్ళకైతే ఏమి జరగలేదు అనేది మా అభిప్రాయం. అలా ఉంది ఇప్పుడు. ఓకే, కాబట్టి మేమైతే యాజ్ ఎ లిటరేట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సిబిఎన్ టు కమ్ ఫర్ డూ సంథింగ్. సూపర్. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ సిబిఎన్ గారు వచ్చారనుకుందాం, మరి ఆయన ఎలాంటి పనులు చేస్తే ఏపీ డెవలప్ అవుతుంది? ఏమి చేయకపోయినా పర్లేదు కానీ ఉన్నటువంటి యూత్కి ఒక జాబ్స్ చూపించగలిగితే చాలు. కొన్ని కంపెనీస్ వచ్చి కొన్ని కంపెనీస్ జాబ్స్ ఇస్తే ఎడ్యుకేటెడ్ ఆంధ్ర పబ్లిక్ బయటకు పోకుండా చూడగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. వాట్ ఎవర్ హూ ఎవర్ కమ్స్, we expected you, the literate youth should not go out from the state. Okay, I expect we receive some companies to the AP. బెంగళూరు తెలంగాణకి వెళ్ళకుండా ఏపీలోనే ఉండి వర్క్ చేయాలి. At least some of them. Otherwise what happens, it will become another Bihar or because see, end of the day చదువుకునే పిల్లలు బయటికి వెళ్ళిపోతే స్టేట్ పరిస్థితి ఏంది? నాకు తెలిసి రీసెంట్గా చాలామంది అబ్బాయిలందరూ మొత్తం ఆధార్ కార్డులు కూడా మార్చేసుకున్నారు పక్కన ఉన్న స్టేట్లోకి చదువుకున్న వాళ్ళు. సో అలాగా జరిగితే 2-3 yearsలో ఏమవుతుంది? నెక్స్ట్ 10 yearsలో ఏమవుతుంది? ఆంధ్ర ఎలాగ మారిపోతుంది? ఆ రోజు నీకు టాలెంట్ రమ్మనే రాదు కదా, ఆల్రెడీ బయటకు వెళ్ళిపోతుంది టాలెంట్. అదొక్కటే ఆలోచిస్తున్నాం అంతే. సో సిబిఎన్ గారికి ఏమని చెప్తారా? ఏం చెప్తాం, వస్తే మంచి కంపెనీస్ తీసుకొని మంచి యూత్కి మంచి జాబ్స్ ఇవ్వమని చెప్తాం అంతే. ఎవరైనా సిబిఎన్ అయినా జగన్ అయినా అట్లా అంతే.